ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చేసాం. మంచి అనుకూలవంతమైన ఫలితాలే ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము ఏప్రిల్ 2025 మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. చాలామంది నేను పెట్టినటువంటి థంబ్నెయిల్ గురించి కంగారు పడుతూ ఆందోళన పడుతున్నారు. ఆ థంబ్నెయిల్ కూడా పూర్తిగా చూడండి. ఏదన్నా పూర్తిగా థంబ్నెయిల్ చదవాలి. ఒక్కటే చదివితే, హెడ్డింగ్ చదివితే కుదరదు. కింద కూడా కొంత మ్యాటర్ ఉంటుంది, చదివే ప్రయత్నం చేయండి. దయచేసి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, టైటిల్ చూసే మీ జాతకం నిర్ణయించుకోకూడదు. తప్పకుండా లోపల సవిస్తరమైనటువంటి వివరణ ఉంటుంది. రెండవది, నేను మిమ్మల్ని నా వైపు తిప్పుకొని మంచి విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. రెండవది, కొంతమంది వ్యక్తులు పాపం మీకు ప్రచార ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది అన్నటువంటి మాట్లాడతారు. నాకు ప్రచారం ఎందుకు వద్దండి? గత 8 సంవత్సరాలుగా నాతో పాటుగా ఉన్నవాళ్ళు కనీసం ఒక 2-3 ఉండి ఉంటారు అంతే. డైలీ ఫలితాల్లో కానీ ఇవన్నిట్లలో కూడా నాతో పాటు ఉన్న వాళ్ళు 2-3. అందులో అప్పుడు నేను 2016లోనే పర్ డే నాది వ్యూస్ వచ్చేసి 50,000 1,00,000 మంది ఉండేది. సరే, ఇప్పుడు జనమంది విస్తరణ జరిగింది. పెద్ద పెద్ద టీవీలలో 50 ఛానల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది, నో ప్రాబ్లం. అంత మాత్రాన నా ఉనికి, నా బలం ఏం తగ్గిపోలేదు. రెండవది, శాస్త్ర వ్యతిరేకమైనటువంటి విషయాలు నేను చెప్పాను. రెండవది, మిమ్మల్ని మసిబూసి మారడిగా చేసేటువంటి విధానం నా దగ్గర లేదు. ఈ విషయాన్ని ముందు గుర్తుంచుకొని నేను తప్పకుండా 3-4 పంచాంగాల వివరణ స్పష్టంగా తీసుకొని దృక్సిద్ధాంత పంచాంగాల వల్ల ఫలితాలు మాత్రం చెప్తాను. పూర్వ సిద్ధాంత పంచాంగ ప్రతిఫలాలు, ఆ యొక్క జాతక ఫలితాలు నేను చెప్పాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించండి. జన్మ జాతకంలో 100% అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాను. మీకేదైనా ధర్మశాస్త్ర సంబంధించినటువంటి ప్రశ్నకి సమాధానం కావాలంటే ధర్మ సందేహాన్ని మన ఛానల్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. దాని గురించి మీ పేరు చెప్తూ నేను వీడియో చేస్తాను. తప్పకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. శాస్త్రాన్ని 10 మందికి చేరువ చేసే ప్రయత్నం చేద్దాం. జ్యోతిష అంశాలని స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించే విషయంలో ముందుందాం. కానీ ఎవరితో నేను కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నేనేమి తప్పుడు సమాచారాలు చెప్పి జైలుకు వెళ్ళే వ్యక్తిని కాదు, అనవసరంగా కోర్టులలో ఇరుక్కునేటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్యతిరేకంగా ఏది మాట్లాడను, ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను అన్న విషయాన్ని తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని. ఎస్, నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి. మీ అందరి సహకారం నాకు తప్పకుండా కావాలి. ఈ మాసంలో అంటే 2025 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు చూద్దాం. దాంట్లో కూడా 6 గ్రహాల కూటమి, పంచగ్రహాల కూటమి గురించి మనం చర్చ జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ రాహు మరియు శని ఒకే స్థానంలో ఉండడం, శుక్రుడు గురుడు ఇప్పట్లో మారే అవకాశం దగ్గరలో లేదు. కాబట్టి ఏదేమైనా కొంతవరకు ఫలితాలన్నీ కూడా యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. రెండు 2025 ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? దాదాపుగా నేను ఇప్పటి వరకు చెప్పిన రాశులలో బాగా ఉన్న రాశి ఏమిటంటే మకర రాశి ఒక్కటి మాత్రమే కనపడుతుంది. ప్రతిరోజు పండగనే. టైటిల్ పెట్టుకోవచ్చు, మా ఎడిటర్కి టైటిల్ పెట్టడం చెప్తాను నేను. ప్రతిరోజు పండగే. 1-2 రోజులు దండగ ఉంది, చూసుకోండి జాగ్రత్త. అది ఎప్పుడంటే 4వ వారంలో కాస్త బద్ధకం వల్ల, అశ్రద్ధ వల్ల కొన్ని వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనపడుతుంది. యావరేజ్ ఫలితాలు. 4వ వారం కూడా యావరేజ్ ఫలితాలు. 3వ వారం మొదటి 4 రోజుల వరకు, అంటే 3వ వారంలో మొదటి 4 రోజుల వరకు దాదాపుగా 19 రోజులు కంటిన్యూగా మీకు అనుకూల ఫలితాలే. ఆ 3వ వారంలో లాస్ట్ 3 రోజులు, ఆఖరి వారం సామాన్య ఫలితాలు. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అన్నటువంటి టైటిల్ని మీ బండికి, మీ ఇంటికి పెట్టుకుంటే ఆ మిగిలినటువంటి 9 రోజులు, 11 రోజులు కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగాలే ఉంటాయి. కానీ మొదటి వారంలోనే మీకు ఉద్యోగ లాభం, 2వ వారంలో విద్యాభివృద్ధి లేదా మంచి మార్కులతో పాస్ అవ్వడం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం సఫలమవడం,
వ్యాపారపరంగా వృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభాలు, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్ టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, జ్యోతిష్య పండితులకి, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలత. యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశం, ప్రశాంతమైన జీవనం, ప్రతి పనిలో సుసాధ్యం, ఆనందమయ జీవనం, అలాగే అనుకూల దాంపత్య జీవనం, బుద్ధిబలం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందయోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యార్థులకి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ వార్షిక పరీక్షలు, అన్ని పరీక్షలు కూడా ప్రమోషన్ పరీక్షలు గాని విజయం సాధించే అవకాశాలు. వీరికి అత్యంత శుభయోగం. పంచగ్రహాలన్నీ కూడా తృతీయ స్థానంలో ఉండడం, కుజుడి యొక్క ప్రభావం అద్భుతంగా ఉండడం, గురుడి యొక్క శుభయోగం, కేతు యొక్క ప్రభావం చేత శత్రునాశనం, ఇవన్నీ కూడా చాలా బలంగా ఉన్నాయి. చంద్రుడి మార్పు వల్ల కొన్ని రోజులు మీకు ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది తప్ప మాసం మొత్తం కూడా మీకు ఆనందకరం యోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, అదృష్ట యోగం, ఆనంద యోగం, వస్తు లాభము, కోర్టు తీర్పు అనుకూలంగా ఉండడం, అలాగే సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాలు, లాభాలు, మీ పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, అలంకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేయడం, ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆనందకరమైనటువంటి ప్రయాణాలు, విదేశాలకు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపారాలు, విదేశాలు కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వ్యాపారాన్ని వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి విస్తరించగలిగే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.